డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. 77వ రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా జగన్మోహన్ రెడ్డికి ఎక్కడో మండుతుంది. ఉరిమి మంగళం మీద పడ్డట్టు ఆ కోపమంతా బొత్స సత్యనారాయణ మీద చూపిస్తున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంటర్నల్ టాకు. ఇక బొత్స అవుట్ అని వాళ్ళందరూ తీర్మానించుకున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డికి బొత్స సత్యనారాయణ మీద కోపం ఎందుకు వచ్చింది, అంతలా ఉన్న మంట ఎందుకు వచ్చింది, దీనికి ఏర్పడిన నిన్న ఈ రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగానే ఆ పని ఎందుకు జరిగింది అనేది ఈ వీడియోలో పూర్తిగా మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి. అలాగనే మనం కొత్తగా స్టార్ట్ చేసిన ఎన్కౌంటర్ న్యూస్ ఛానల్లో పొద్దున్నే న్యూస్ పేపర్ అనాలిసిస్, ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభలో వచ్చిన ప్రముఖ వార్తలు, వాటి వెనక దాగున్న అసలు వాస్తవాల్ని పూర్తి వివరంగా ఒక వీడియో చేస్తూ ఉన్నాం. చాలామంది ఇప్పటికే ఆదరిస్తూ చూస్తూ ఉన్నారు. మీరు కూడా దాన్ని ఒకసారి పరిశీలించండి. ఎందుకంటే ఈ అంశాన్ని నేను పొద్దున్నే ఆ న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోలో కూడా పూర్తిగా దాన్ని కూడా విశ్లేషించాను. మరొకసారి ఇక్కడ ఇంకా సంపూర్తిగా విశ్లేషిస్తూ ఉన్నాను. సో మీరు ఎన్కౌంటర్ ఛానల్లో ఉన్న ఆ వీడియోను కూడా చూడండి, అలాగనే ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అసలు విషయానికి వస్తే, నిన్న 77వ రిపబ్లిక్ డే వేడుకలు అమరావతిలో అంగరంగ వైభవంగా జరిగాయి. అమరావతిలో మొట్టమొదటిసారి గణతంత్ర వేడుకలు జరగటం ఇదే. ఆ ఒక్క విషయానికి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ లేని మంట రావచ్చు. ఎందుకంటే అమరావతి అనే పేరుని పలకటం కూడా జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేనిది ఇప్పుడు గణతంత్ర వేడుకలతో సహా అక్కడ జరగటం, రేపు పార్లమెంటులో మరి అమరావతిని రాజధానిగా నోటిఫై చేయబట్టం, దీని మీద అమరావతి మీద జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు బాగా విపరీతంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా వ్యతిరేక పవనాలను తెచ్చిపెట్టడం ఇది ఒక కారణం అయితే, మరి బొత్స సత్యనారాయణ నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. మరి ఆ ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి కదా ఆవిష్కరించాల్సింది. సరే, ఆయన చేయని పనిని మరి బొత్స తనంతట తాను సొంతగానే చేశాడో లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో చేశాడో ఆ విషయం పక్కన పెడితే, నిన్న గవర్నర్ గారు ఇచ్చిన ఎట్ హోమ్ విందులో బొత్స సత్యనారాయణ ప్రతిపక్ష నేత హోదాలో హాజరయ్యాడు. ఆ ప్రతిపక్ష నేత హోదా అనే ఆ పదం ఒకటి ఉంది చూశారు. దీనికోసం జగన్మోహన్ రెడ్డి విపరీతంగా కృషి చేస్తున్నాడు. తనకు తగినన్ని సీట్లు లేకపోయినా కూడా ఇవ్వచ్చునని, ఇచ్చే అవకాశం ఉందని, కోర్టుల దాకా వెళ్ళి ఏమీ చేయలేని, పాలుపోలేని స్థితిలో ఇంట్లో ఊరకు కూర్చొని ఉంటే, ఇప్పుడు ఆయాచితంగా ప్రతిపక్ష నేత హోదాని బొత్స సత్యనారాయణ అనుభవిస్తుంటే జగన్మోహన్ రెడ్డికి మండకుండా ఉంటుందా? మరి దాంతో పాటుగా ఈ ఎట్ హోమ్ విందులో లోకేష్ అందరినీ పలకరించే విధులో బొత్స సత్యనారాయణను కూడా చూసి ఆయనతోటి ఆగి మరీ కరచాలనం చేసి ఈ మాటామంతి గలిపాడు. అక్కడ బొత్స సత్యనారాయణ కూడా పార్టీల మధ్య విభేదాలు అవి సైద్ధాంతిక పరంగా ఉంటాయి కానీ మనుషుల మధ్య ఉండవు కదా, అందుకని ఆయన కూడా చాలా బాగా లోకేష్ తోటి నవ్వుతూ మాట్లాడాడు. ఇక అంతే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఏకగ్రీవంగా నిర్ణయించేసింది బొత్స సత్యనారాయణ ఇంకా గెట్ అవుటే, ఆయన ఉండడు, పార్టీలోంచి ఆయన కూడా ఏదో ఒక పొగబెట్టి వెళ్ళగొట్టేస్తారు అనే ఒక చర్చ అయితే విపరీతంగా నడుస్తుంది. ఇదే అంశాన్ని చాలామంది రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తూ ఉన్నారు. ఇక బొత్స సత్యనారాయణ ప్రతిపక్ష నేత హోదా అనే దగ్గరకు వచ్చేస్తే, జగన్మోహన్ రెడ్డికి దక్కని ఆ హోదా ఇప్పుడు బొత్స సత్యనారాయణకి దక్కింది. ఆ హోదాలోనే మరి గవర్నర్ గారు ఇచ్చిన విందుకు కూడా ఆయన హాజరయ్యాడు. ఆ హోదాలోనే ఇప్పుడు మరి రాష్ట్రం అంతటా ఆయన బొత్స సత్యనారాయణ ప్రతిపక్ష నేతగా అందరూ చూస్తూ ఉన్నారు. ఇక అంతే, జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ లేని విపరీతమైన కోపం వచ్చింది. అందుకనే ఖచ్చితంగా వెళ్ళగొట్టేస్తారు అని పూర్తిగా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్లే కొన్ని జరిగి కొంతమంది బయటికి వెళ్ళిపోయారు. అందులో మిగతా రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తుంది ఏంటంటే, విజయసాయిరెడ్డి ప్రముఖంగా వెళ్ళిపోవటానికి గల కారణం ఇదే, పొగబెట్టి పంపించేశారు అని. దానికి గల కారణం చంద్రబాబు నాయుడు తోటి విజయసాయిరెడ్డి ఒక రోజంతా పూసుకొని రాసుకొని తిరగటమేనని. కానీ ఆ రోజున మరి విజయసాయిరెడ్డి బయటకు వెళ్తూ చెప్పిన మాటలు కానీ, లేకపోతే విజయసాయిరెడ్డి తానే సొంతగా వెళ్ళాడా, జగన్మోహన్ రెడ్డి వెళ్ళగొడితే వెళ్ళాడా అనేది కూడా అందరికీ ప్రస్ఫుటంగా తెలుసు. బీజేపీ తోటి విజయసాయిరెడ్డికి ఉన్న అండర్స్టాండింగ్ కానీ, రాజ్యసభ సీటుని త్యాగం చేసి మరి ఆయన బీజేపీకి ఆ సీటునిచ్చి ఆయన ఏం కాపాడుకున్నాడు అది అందరికీ తెలిసిందే.
మరి ఇక రాజకీయాలకు దూరంగా ఉంటానని చెబుతున్న విజయసాయిరెడ్డి మళ్ళీ ఇప్పుడు నేను రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నానని చెబుతూ ఉన్నాడు. ఇందులో ఒకంత జగన్మోహన్ రెడ్డి ఆయన ఆడిన ఆట కానీ లేకపోతే విజయసాయిరెడ్డి ఆడుతున్న ఆట కానీ ఈ రెండింటి మధ్య కొంత వ్యత్యాసం అయితే కొంత కనపడుతుంది. కానీ ఈ బొత్స సత్యనారాయణ ఇన్సిడెంట్కి అది ఏమాత్రం సరిపోయేటట్టుగా ఏం లేదు. కాకపోతే గతంలో ఇప్పుడు ఎలక్షన్లు జరగటం కంటే ముందుగా రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం అయిన సందర్భంగా ఆయన పార్లమెంటు ఎంపీ సీటుకి రాజీనామా చేస్తూ అక్కడున్న తెలుగు ఎంపీలందరికీ కలిపి ఒక విందునిచ్చాడు. ఆ విందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా పాల్గొన్నారు. ఇక ఆ దెబ్బకి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ లేని కోపం వచ్చింది. అక్కడికి కలిసి ఉంటే కేసీఆర్తో కలిసి ఉండాలి, లేకపోతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉండాలి. ఇంతే తప్ప రేవంత్ రెడ్డితో కలవటం ఏంది, చంద్రబాబు నాయుడుతో మాట్లాడటం ఏంది, లోకేష్ని అసలు పలకరించటం ఏంది, ఈ భావాలన్నీ మరి జగన్మోహన్ రెడ్డిలో గట్టిగా ఉంటాయి. అందుకని వాళ్ళందరికీ దాదాపుగా ఎంపీ సీట్లు ఎగ్గొట్టేశాడు. తక్కడ మారని ఒక ఆట ఆడి అక్కడ వాళ్ళని ఇక్కడికి మారుస్తూ ఇక్కడ వాళ్ళని అక్కడ మారుస్తూ కొంతమందికి టోటల్గా ఉద్వాసన బలికేస్తా ఆ వేడుకల్లో పాల్గొన్న ఎంపీలు మొత్తానికి టోటల్గా ఎంపీ సీట్లు ఎగ్గొట్టేశాడు. వాళ్ళు కూడా పక్క పార్టీలను చూసుకొని కొంతమంది ఆ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు కూడా వదిలేశారు. కాకపోతే ఇక్కడ జరిగిన వ్యవహారం రేవంత్ రెడ్డి తోటి ఈ ఎంపీలందరూ కలిసిన ఆ వ్యవహారాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంత సీరియస్గా తీసుకున్నాడో ఇప్పుడు లోకేష్ తోటి కరచాలనం చేసి ఆయన భుజం మీద చెయ్యేసి నవ్వుతూ మాట్లాడిన పాపానికి బొత్స సత్యనారాయణ మీద కూడా అలాగనే తీసుకుంటాడు. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డికి దక్కని ఈ ప్రతిపక్ష నేత హోదా ఉందే అది ఆయాసితంగా బొత్స సత్యనారాయణ అనుభవిస్తుంటే ఎంత కంటగింపుగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి. అందుకనే బొత్సాని ఎట్నో కొట్ట బయటకు పంపించేద్దాం అని పూర్తిగా నిర్ణయించుకుంటాడు అనేది కూడా తెలుస్తున్న అంశం. ఎందుకంటే ఇక్కడ ఎస్పెషల్లీ బొత్సాని ఏరుకోరి ఎమ్మెల్సీని చేసి తీసుకొచ్చి ప్రతిపక్ష నేత హోదా కట్టబెట్టింది జగన్మోహన్ రెడ్డి. అంతకు ముందు వరకు శాసన మండలిలో మరి ఫ్లోర్ లీడర్గా వేరే వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళని తీసేసి మరి తొలగించి మరి బొత్సాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అయినప్పటికీ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డికి అనుగుణంగా వ్యవహరించాలి కానీ ఒక ఇండివిజువల్ రాజకీయ నాయకుడిగా ఆయనే ప్రవర్తిస్తున్నాడు అనేది ఇక్కడ ఒక వాదన నడుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎత్తుకున్న అంశాలన్నిటి మీద ఇప్పుడు ప్రతిపక్ష నేతలాగా బొత్స సత్యనారాయణ ఏం మాట్లాడటం లేదు. ఎక్కడైతే పాయింట్ ఉంటుందో, ఎక్కడైతే చంద్రబాబు నాయుడునో లేకపోతే లోకేష్నో పవన్ కళ్యాణ్నో విమర్శించగలిగిన ఓ చిన్న అంశమైనా ఉంటే ఆ విషయమై విమర్శిస్తున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా అయిందానికి కాందానికి నెత్తుకొని వాళ్ళ మీద ఏమి ఎగబట్టడం లేదు. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి కింద ఉండే వాళ్ళందరూ ఎలా ఉండాలి అని అంటే జగన్ తిట్టమంటే తిట్టాలి, జగన్ వాళ్ళని కొట్టమంటే కొట్టాలి. ఈ రకంగానే చేసిన కొడాలి నాని కానీ వల్లభనేని వంశీ కానీ ప్రవర్తించినట్టుగా వీళ్ళు కూడా ప్రవర్తించాలి. కానీ బొత్స అలా పనిచేయకుండా ఒక తన హోదాని కాపాడుకుంటూ ఒక ప్రతిపక్ష నేత ఎలా ఉండాలో అలా వ్యవహరిస్తున్నాడు. అందుకు జగన్మోహన్ రెడ్డికి ఇంకా మంటగా ఉంది. తాను ఇచ్చిన సీట్ని అనుభవిస్తూ పక్క నాయకులకు గౌరవం ఇస్తే తాను ఊరుకుంటాడా? అందుకనే బొత్స గెట్ అవుట్ అనబోతూ ఉన్నాడు అని ఏకగ్రీవంగా వైసీపీలో ఒక వాదన అయితే నడుస్తుంది. ఏం జరుగుతుందనేది రానున్న కాలంలో చూడాలి. ఇదే ఈరోజు కుండబద్దలు.